أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن تبدوا الصدقات فنعما هي، وإن تخفوها وتؤتوها الفقراء فهو خير لكم ويكفر عنكم من سيئاتكم والله بما تعملون خبير. అమిత దయగలవాడును ప్రేమించువాడునగు అల్లాహ్ పేర. మీరు దానములను బహిరంగముగా చేసినను అది మంచిదియే, గుప్తముగా దానము నిరుపేదలకు చేసిన అది మీకు చాలా మేలే. దేవుడు మీ కొన్ని పాపములను పోగొట్టును, మరియు మీరు చేయు కర్మలు దేవునికి బావుగా నెరుకయే. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అల్లాహ్ యొక్క దయా కరుణ అల్హమ్దులిల్లా. మనం రంజాన్ ముందు చేసిన వీడియోలే ఈ మధ్య రంజాన్ నెల ఉపవాసాలు కార్యక్రమాలు ఉండి దానివల్ల నేను దృష్టి పెట్టలేకపోయినాను. ఇన్షాల్లా ఇప్పటి నుంచి ఆయుర్వేదాన్ని గురించి ప్రముఖంగా ఇన్షాల్లా మన ముందు వీడియోలు పెట్టడం జరుగుతుంది. అట్లనే ఈరోజు దాన ధర్మ కార్యక్రమాలు చేయడం జరిగింది. మద్రసా పిల్లలు కూడా ప్రతి ఒక్క నెల ఇన్షాల్లా 500 రూపాయలు. ఎంతోమంది తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మద్రసాలు విడిచిపెడతారు, వాళ్ళకు కూడా కుటుంబం జరగాలని సంకల్పంతో ఇన్షాల్లా ఈ నెల నుంచి పిల్లవాళ్ళకు కూడా 500 పెన్షన్ పెట్టడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. ఈ దానధర కార్యక్రమాల్లో ఎవరిపైన ఆధారం లేదు, కానీ ఈ నెలలో అల్హమ్దులిల్లా అబ్దుల్లా మన పిల్లకాయ, దాని తర్వాత వచ్చేసి బాషా మొహమ్మద్ సుజుకి బాషా పులివెందుల, వారిద్దరి ఆర్థిక సహాయంతో ఇన్షాల్లా ఈ నెలలో అందరికీ సహాయం చేయడం జరిగింది. ఎవరెవరైతే పేర్లు రాసినారో ఎవరు ముందుకు రావడం లేదు, మొత్తం 10,000 రూపాయల లోపల కూడా రావడం లేదు. అయినా దాన ధర్మ కార్యక్రమాలు జరగాలన్న సంకల్పంతో అల్హమ్దులిల్లా మద్రసా యొక్క కృషిలో ఏమైతే చేస్తామో అల్హమ్దులిల్లా అందరికీ పంచడం జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమం జరగాలని మన తొందరలో ఎన్నో పనులు ఉన్నాయి అన్నీ చెప్పడం జరిగింది. రంజాన్ నెలకు మునిపే ఈ విధంగా ఫినిషింగ్ వర్క్ ఉంది. దాని తర్వాత రాజ్పల్లిలో ఫ్యాక్టరీ మాదిరి ఆయుర్వేదం కోసం తయారవుతూ ఉన్నది. ముందు పక్క కూడా స్టాక్ పాయింట్ కోసం అది కూడా బిల్డింగ్ తయారవుతూ ఉన్నది అని అందరూ చెప్పడం జరిగింది. దాని గురించి ఎవరు శ్రద్ధ తీసుకోలేదు. ఇన్షాల్లా టైం వస్తే అల్లా దయనైతే అల్లా అనుగ్రహం ఉంది, అల్లా పైన మన ఆధారం. ఆయన ఎప్పుడు ఎవరితో పని తీసుకుంటాడో తెలియదు. ఇన్షాల్లా ఆ పని కూడా చేయాలని కృషిలో ఉన్నాను. తొందరలో ఆయుర్వేదం కూడా అభివృద్ధి పరచాలని దానికోసమే రాత్రి మూడు కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ఇక మీదట ఎక్కువగా ఆయుర్వేద వీడియోల్లో అన్ని ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయో, ఏ వాటి ద్వారా ఏం ప్రయోజనం పొందుతారో తొందరగా ఇన్షాల్లా ఏదైతే చెప్తా ఉన్నాం ఫార్ములా, ఆ ఫార్ములా ఎవరైతే పాటిస్తూ ఉన్నారో దాని ప్రతిఫలం అంటే దాని ఆరోగ్యాన్ని ఇన్షాల్లా తొందరగా పొందగలరు. అన్ని గ్రంథాలు కూడా నేను చదవడం ఎన్నో 15 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్నది. రాత్రి మూడు గ్రంథాల యొక్క చదివి అన్ని ఫార్ములాలు తయారు చేసుకోవడం జరిగింది. ఆ సులభమైనటువంటి ఉండాలి, ఆరోగ్యం లభించాలి. పెద్ద పెద్ద రోగాలు కూడా సులభమైనటువంటి మందులు ఉన్నాయి. సులభమైన మందులు పెట్టుకొని రకరకాల హింస పడుతూ ఉన్నారు. ఆ హింసను దూరం కావాలా, ఆయుష్ నల్లా పెంచాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ ఇన్షాల్లా కలకలాడుతూ ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే లెక్క ఆ విధంగా జీవించాలనే సంకల్పంతో నేను ఇన్షాల్లా తొందరలో ఇప్పటి నుంచి మీ ముందర వీడియోలు ఆయుర్వేదాన్ని గురించి ఇన్షాల్లా చేస్తాను. అట్లనే ఆధ్యాత్మికంగా కూడా వస్తూ ఉంటాయి ముఖ్యమైన విషయాలు, అవి చెప్తూ ఇవి కూడా చెప్తానని ముందుకు ఈ విధంగా పోవాలని ఇన్షాల్లా మీరందరూ సహకారం, మీరందరూ దువాలు కావాలని. నేనేం వీస్ కోసం వాటి కోసం ఎవరికి ఇంతవరకు చెప్పలేదు, మీరు వేయండి చేయండి నాకు పెంచండి అని. కానీ మీ ధర్మం విన్న తర్వాత, సత్యాన్ని విన్న తర్వాత, చూసిన తర్వాత పెంచడం మీ ధర్మం. అది ఇన్షాల్లా తొందరగా 10,000 మంది అయితే ఒక ఉపన్యాసంగా ఏదైనా చెప్తే 10,000 మంది చూసే వాళ్ళగా తయారైతే బాగుంటుందనే సంకల్పం నాకున్నది. నేను అల్లాతో దువా చేస్తా ఉన్నాను. ఎవరు హృదయాల్లో వేస్తే వాళ్ళు కొద్దిగా సహకరించితే మేలవుతారు. అట్లనే ఇన్షాల్లా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మీ ముందర చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ తాలా మాకు అంతిమ శ్వాస వరకు ఈ యొక్క దాన ధర్మ కార్యక్రమాల్లో అందరికీ పాల్గొనేటువంటి శక్తిని అల్లా మనకు ప్రసాదించుగాక. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.